హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేడిని తట్టుకునేందుకు నగరవాసులు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏసీలు, కూలర్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా వేడి నుంచి ఉపశమనం కోసం కొందరు ప్రత్యామ్నాయ మార్గమైన మొక్కల్ని పెంచుతున్నారు. ఇంటి వాతావరణం చల్లబడేందుకు ఇదో చక్కటి మార్గమని నిపుణులు కూడా చెబుతున్నారు. నర్సరీల్లోనూ ఇటీవల కాలంలో ఇంటీరియర్ ప్లాంట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయని నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవడంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని ఇంటీరియర్ డిజైనర్స్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ ప్లాంట్స్ గురించి విశేషాలు చూద్దాం. వేసవి తాపానికి ఎండలు మాత్రమే ప్రధాన కారణం కాదు. పరిమితికి మించిన వాహనాల కాలుష్యం, పరిశ్రమలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. అయితే గతంలో ఇంటి వద్ద మొక్కల పెంపకం కొందరికి హాబీగా ఉండేది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్లా మారింది. కొందరు అందానికి, మరికొందరు ఆరోగ్యం కోసం పెంచుతూ ఉంటే ఇంకొందరు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని లక్షలు వెచ్చించి మరీ ఇంపోర్టెడ్ మొక్కలను పెంచుతున్నారు. దీంతో బాల్కనీ, డోర్స్ ముందు ఖాళీ ప్రదేశంలోనే మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతున్నారు. ముఖ్యంగా గాలిలోని టాక్సిన్లను హరించే హెర్బల్ ప్లాంట్స్, ఆక్సిజన్ స్థాయిల్ని పెంచే అరుదైన మొక్కలు, ఆహ్లాదాన్ని అందించే అలంకరణ మొక్కలు ఎంపిక చేసుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సకులెంట్స్, డెజర్ట్ ప్లాంట్స్ పెంచుతున్నారు. మరికొందరు అరుదైన లక్షణాలున్న మొక్క జాతులు, నీటిలో పెంచే ఆక్వా ప్లాంట్స్, బోన్సాయి మొక్కలు, క్రీపర్స్, హ్యాంగింగ్స్ పెంచుతున్నారు. మోయిశ్చరైజం, పెడల్ లీఫ్, అలాగే ఫిలడాండ్రమ్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీస్ పెంచుకోవచ్చని నిపుణుల సూచన. ఇండోర్, అవుట్డోర్లోనూ పెరిగే మనీ ప్లాంట్ ఇంటి ముందు కానీ, సూర్యరశ్మి పడే ఇంటి లోపలి వాతావరణంలో అడీనియం, అరేలియా, హెల్కోనియా, దురంతా, పెంటాస్, గ్లోరోఫైటమ్, గ్రోటాన్, పెనివాత్, సైకస్ తదితర జాతి మొక్కలను పెంచుకోవచ్చు. విలాసవంతమైన ఇళ్లలో బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, మేరీగోల్డ్ లాంటి అరుదైన మొక్కల్ని కూడా పెంచుతున్నారు. నగర నలుమూలల అన్ని రకాల మొక్కలు దొరికే నర్సరీలు ఇప్పుడు అందుబాటులోకి కూడా రావడంతో చాలామంది తమ ఇళ్లను మొక్కలతో నింపేస్తున్నారు. ఇది అటు ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఇంట్లో రేడియేషన్ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంటాయి.